ఐబొమ్మ రవి కస్టడీలో కీలకమైనటువంటి అంశాలైతే వెలుగు చూస్తూ ఉన్నాయి. రవి ఒక్కడే పైరసీ చేసినట్లుగా ప్రస్తుతానికైతే గుర్తించినట్లుగా తెలుస్తోంది. 5 ఏళ్లలో దాదాపు 100 కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా కూడా ఈ నేపథ్యంలో గుర్తించారు. 30 కోట్ల రూపాయల బ్యాంకు లావాదేవీలైతే ప్రస్తుతానికి పోలీసులు గుర్తించినట్లుగా కూడా తెలుస్తోంది. టెలిగ్రామ్ యాప్ ద్వారా పైరసీ సినిమాలు కొనుగోలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇక యాప్ ద్వారానే బేరమాడి సినిమా కూడా రవి కొనుగోలు చేస్తాడనేటువంటి మాట. కొనుగోలు చేసిన తర్వాత దానికి సంబంధించి అమ్మిన వాళ్లకు ఆ చెల్లింపులు కూడా US$ ద్వారా సినిమాకు సంబంధించి ఆ చెల్లింపులు అయితే చేస్తాడనేటువంటి సమాచారం కూడా ఉంది. సినిమా చూడాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ యాక్సెస్ అయితే కావాలనేటువంటి మాట. సినిమాపై క్లిక్ చేయగానే 15 యాడ్స్కు డైరెక్ట్గా లింకు అంటే సమాచారం అనేది వారికి వెళ్ళిపోతుందనేటువంటి మాట. అలాగే మ్యాట్రిమోనీ, బెట్టింగ్, గేమింగ్ యాప్స్తో పాటు పలు యాడ్స్ కూడా దాంట్లో వస్తూ ఉంటాయి. ఏపీకే ఫైల్స్ లింక్స్ పంపి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉంటాడనేది కూడా ప్రధానమైనటువంటి అభియోగం. పోలీసులు 5 రోజుల కస్టడీలో కీలకంగా వెలుగు చూసినటువంటి సమాచారాన్ని అయితే ఇచ్చారు. 50 లక్షల పైచిలకు వ్యూవర్షిప్ చూపించి డబ్బు వసూలు చేస్తున్నాడు రవి అనేటువంటిది మరో ప్రధాన ఆరోపణ. ఇక ఇండియాలో ఉన్నటువంటి ఐడిఎఫ్సి బ్యాంకుకైతే ఈ నిధులన్నింటినీ కూడా బదలాయించినట్లుగా తెలుస్తోంది. ఐడిఎఫ్సి బ్యాంకు వచ్చినటువంటి నిధులను USD ద్వారా చెల్లింపుల రూపంలో రవి చెల్లించేవాడనేటువంటి సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పూర్తిగా 5 రోజుల కస్టడీలో కీలకమైనటువంటి విషయాలైతే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఏం చెప్తున్నారు పోలీసులు? మళ్ళీ దీనికి సంబంధించి ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి అంశాలన్నింటినీ కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉందా? 5 రోజుల కస్టడీ ముగిసింది. దీంతో ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరుపరిచి అంటే అలాగే హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు అన్ని నిర్వహించి చెంచల్గూడ జైలుకి అయితే పంపించడం జరిగింది. దీనికి సంబంధించి చాలా కీలక విషయాలు అయితే ఇమ్మడి రవి అంటే 5 రోజుల ఇంటరాగేషన్ లో చాలా కీలక విషయాలు చెప్పినట్లు కూడా బయటకు వస్తున్నాయి. సో 100 కోట్ల పైన అంటే లావాదేవీలు జరిపారు. దీంతో ఒక బ్యాంకు అంటే బ్యాంకు సంబంధించి లావాదేవీలు 30 కోట్ల పైచిలుకు లావాదేవీలు బ్యాంకు సంబంధించి అయినాయి. ఈ బ్యాంకులో పడిన అమౌంట్ కాస్త USD అంటే అమెరికాకు సంబంధించిన డాలర్ రూపంలో ఈ 30 కోట్లు కూడా ఈ IDFC బ్యాంక్ లో జమ చేసిండు. దీంతో పాటు ఆ బ్యాంకు నుంచి డైరెక్ట్ అమెరికాకు చెందిన USD అంటే డాలర్ రూపంలో చెల్లింపులు చేసిండు. మొత్తం వ్యవహారంలో కూడా 100 కోట్లకు పైన ఈయన మొత్తం జమ చేసినట్లుగా గుర్తించారు పోలీసు. ఇప్పటికే ఒక లింక్ ఓపెన్ చేస్తే దాదాపు 15 హ్యాడ్స్ 1x బెట్ అనేది ఈయన ప్రముఖ ఎజెండా అంటే 1x బెట్ ను ముఖ్యంగా ఆయన ప్రమోట్ చేస్తా ఉన్నాడు. దాన్ని క్లిక్ చేస్తే గనక మ్యాట్రిమోనీ కావచ్చు, మిగతా గేమింగ్ యాప్స్ కావచ్చు, అలాగే బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఓపెన్ అవుతాయి. 15-16 యాప్స్ ఓపెన్ అవుతాయని దాంట్లో గుర్తించారు. ముఖ్యంగా దీంట్లో ఇంకా ఎవరు లేరు. సో రవి ఒక్కడే కీలక సూత్రధారుడు అని చెప్తా ఉన్నారు ఇప్పటికీ. అంటే దాంతో పాటు ఎవరైతే కస్టమర్స్ ఆ లింక్ ను ఓపెన్ చేస్తే గనక డాటా అంతా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. దాంతో పాటు అంటే ఇప్పటికే మా దగ్గర 50 లక్షల మంది యూజర్స్ ఉన్నారని చెప్పుకుంటూ కూడా ఈయన చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఈ వ్యవహారం అంతా కూడా టెలిగ్రామ్ యాప్ ద్వారానే నడిపినట్లు కూడా తెలుస్తుంది. టెలిగ్రామ్ లింక్ ద్వారా టెలిగ్రామ్ లో ఏదైతే ఈ సినిమాకు సంబంధించిన పైరసీ కావచ్చు, ఆ సినిమాని కొనుక్కోవడం కూడా టెలిగ్రామ్ ద్వారానే జరిపినట్టు తెలుస్తా ఉంది. ఈ వ్యవహారం అంతా కూడా టెలిగ్రామ్ యాప్ ద్వారా మొత్తం చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి పోలీసులు ఇంకా అఫీషియల్ గా అయితే అంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అంటే ఎంత మేర లావాదేవీల్ని గుర్తించాల్సినటువంటి అవసరం దాదాపు అంటే 100 కోట్ల రూపాయలు అనేటువంటి మాట. ఇప్పటికే 30 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకున్నారనేటువంటిది. అలాగే ప్రధానంగా ఒక చైన్ సిస్టమ్ ద్వారా దీన్ని రవి నడిపిస్తున్నాడు అనేది కూడా గతంలో వచ్చినటువంటి వార్తలు. ఒక్కడే ఇంత పెద్ద వ్యవస్థను నడిపించేటువంటి పరిస్థితి ఉండదనేది. రవి అరెస్టు తర్వాత కూడా కొన్ని ఐబొమ్మకు సంబంధించినటువంటి లింక్స్ ఇతర వెబ్సైట్లలో వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. దానికి సంబంధించి ఏమైనా ఛేదించామని పోలీసులు ఏమైనా చెప్తున్నారా సతీష్? దాన్ని ఎలా చూడాలంటారు? అది అయితే ఏం లేదు, ఓన్లీ ఒక్కడే ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తం వ్యవహారం అంతా కూడా రవి ఒక్కడే ఉన్నాడు. ఇదంతా ఓన్లీ టెలిగ్రామ్ ద్వారా టెలిగ్రామ్ లో ఎవరైతే సినిమా అమ్మే వాళ్ళు కావచ్చు, సినిమా కొనే వాళ్ళు కావచ్చు, ఇదంతా వ్యవహారం టెలిగ్రామ్ ద్వారానే. మొత్తం అమౌంట్ కూడా టెలిగ్రామ్ లింక్ల ద్వారా లింక్ చేసి అంటే దీంతో ఇటు ఇండియాకి సంబంధించి బ్యాంక్ అకౌంట్ నుంచి అమెరికాకు సంబంధించి డాలర్ రూపంలో దాని లావాదేవీలు మొత్తం అయినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ఇది ఇలా ఉంటే
రవి బెయిల్ కు సంబంధించి కూడా చాలా అంటే ఇప్పటికే ఆయన పైన 5 కేసులు పెట్టినారు. సో వాళ్ళకు ఆయనకు సంబంధించి సివి శ్రీనాథ్ ఉన్నారు. బెయిల్ కు సంబంధించి అయితే అంటే బెయిల్ వస్తది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 17వ తారీఖు మనం అంటే కోర్టు నాంపల్లి కోర్టులో హాజరుపరిచిందిగా చెప్తా ఉన్నారు. పిటిషన్ ఏదైతే బెయిల్ పిటిషన్ ఉంటుందో దాన్ని కస్టడీ తర్వాత చూస్తామని చెప్తా ఉన్నారు. రేపు లేదా ఎల్లుండి కౌంటర్ దాఖలు చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే 5 రోజుల గడువు తర్వాత ముఖ్యంగా 27 తారీఖు రోజు అంటే బెయిల్ కు సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుస్తాయని ఆయన చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక 5 రోజుల కస్టడీలో రవి నుంచి కీలక సమాచారం అయితే రాబట్టామనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఐడిఎఫ్సి బ్యాంకుకు వచ్చినటువంటి నిధులను US డాలర్స్ ద్వారా రవి ఏదైతే తనకు సినిమాని అయితే అమ్మారో వారికి చెల్లింపులైతే చేశాడు అనేటువంటి ఒక ఆ సమాచారాన్ని అయితే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కీలకమైనటువంటి అంశాలని రాబట్టాలనేటువంటి మాట కూడా చెప్తున్నారు. దాదాపుగా 100 కోట్ల రూపాయలకి సంబంధించి డీటెయిల్స్ రావాలి. ఇప్పటివరకు అయితే 30 కోట్ల రూపాయలకు సంబంధించి డీటెయిల్స్ అయితే రాబట్టగలిగామనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఇదంతా తను ఒక్కడే చేశాడని చెప్తున్నప్పటికీ కూడా రవి అరెస్టు తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలను అన్నింటినీ కూడా క్లియర్ కట్గా విశ్లేషిస్తూ ఉన్నారు పోలీసులు. రవి అరెస్టు తర్వాత కూడా జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి ఒక పెద్ద నెట్వర్క్ ఏదైనా ఉందా, ఒక పెద్ద ముఠానేమైనా ఏర్పాటు చేశారా, ఒకవేళ రవి అరెస్ట్ అయిన తర్వాత కూడా ఈ వ్యవస్థ ఆగకుండా ఏమైనా ఒక ఏర్పాట్లు ఏమైనా చేశాడా అనే దానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబడుతున్నారు పోలీసులు.